హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈరోజు మన పిడుగురాళ్ళ పట్టణంలోని గుర్జాల పట్టణ నియోజకవర్గ అభ్యర్థి అదేనండి మన నీరుమల్ల శ్రీనివాసరావు గారు అఖిల భారతీయ జనసంఘ్ అభ్యర్థిగా మన పల్నాడు నుంచి అయితే నీరుమల్ల శ్రీనివాసరావు గారు అయితే పోటీగా నిలబడబోతున్నారు. వీళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాలు, వీళ్ళ యొక్క మేనిఫెస్టో అవన్నీ కూడా ఇప్పుడు మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం అనమాట. నమస్తే అండి. నమస్కారం. మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ప్రజలకి మేనిఫెస్టో అవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి అవన్నీ కూడా కొంచెం చెప్పండి. నమస్కారం అండి, నా పేరు నీరుమల్ల శ్రీనివాసరావు. ఈ గురజాల నియోజకవర్గానికి అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు చేద్దామనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. ఏదైనా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను లోకలు స్థానికుడిని, నన్ను దీవించాలని ప్రజలకు చాలా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆశీర్వదించమని ప్రతి గడప టచ్ చేస్తున్నాను. ప్రచారంలో భాగంగా అందరికీ విన్నపం చేసుకుంటూ, అమ్మా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నన్ను ఆశీర్వదించండి. మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను అందుబాటులో ఉంటాను. నేను గుంటూరులో ఉండను, హైదరాబాద్లో ఉండను, లక్షాపేటలో ఉండను, ఎక్కడా ఉండను. నేను ఉండేది పిడుగురాళ్ళలో మాత్రమే. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. అదేవిధంగా మా పార్టీ మేనిఫెస్టో వచ్చేసి దేవాదాయ శాఖ రద్దు, మత మార్పు చట్టం ప్లస్ విద్య, వైద్య, ఆరోగ్యం ఫ్రీగా అందించడమే మా ధ్యేయం. అదేవిధంగా రైతుకి సాగు సహకార సమిష్టి, యువత ఉపాధి పెద్దపీట వేయటం. అదేవిధంగా మన అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించడం అని ఒకటి కాదు, రెండు కాదు, అప్పు లేని ఆంధ్ర ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని రకాలుగా సమిష్టి చేసుకుంటూ పోతామని మా మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోయి చాలా ఉంది. పర్యాటక అన్ని ప్రభుత్వ శాఖల్లో కానీ అవినీతి నిరూపించితే ఆ నిరూపించిన వ్యక్తికి ఆ వచ్చిన డబ్బుల్లో 20% ఫ్రీగా ఇవ్వటం,
అదేవిధంగా చాలా రకాలుగా అన్ని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ పోతానని ప్రతి ఎవరైనా సరే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను 24 hours పిడుగురాల్లోనే ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. అభివృద్ధికి ఇలా ప్రతి రోడ్డు కానీ ఏదైనా కానీ గుంతలు ఉన్నాయి. నేను మొన్న కూడా ఒక విలేకరికి మామూలుగా మీడియాలో చెప్పాను, నేను చూపించాను. తంగిడి గ్రామంలో కానీ ఒక ఊరే కానీ ప్రతి చోట గుంతలను. అదే విధంగా అభివృద్ధి లేదు. నన్ను గెలిపిస్తే ఈ నియోజక ప్రజలు రుణపడి ఉంటాను, ఇక్కడే ఉండి సేవ చేసుకుంటా అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు, మనకి మీరు సేవ చేయాలంటే మనకి జనసేన కానీ, టీడీపీ కానీ, వైసీపీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు చేయబోతున్నారు? వాటితో కలిసి కూడా చేయవచ్చు కదా. నేను ఇండిపెండెంట్ అభ్యర్థి కాదండి. మా పార్టీ అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ, పక్కా హిందూ పక్షం, ఏకైక భారత హిందూ పక్షం అన్నమాట ఇది. అది దీంట్లో చాలా మేనిఫెస్టో ఉంది, చెప్పుకోకుంటే 20 రకాల మేనిఫెస్టో ఉంది. ఇది 1951లో పుట్టిన పార్టీ, 1979 దాకా బాగా అభివృద్ధి చెందిన పార్టీ. తర్వాత దీంట్లో నుంచి పుట్టిందే బీజేపీ బయటకు వచ్చిన తర్వాత ఈ పార్టీ కొద్దిగా మరుగున పడ్డది. మళ్ళీ ఇప్పుడు దీన్ని పునరుద్ధరించి సైన్లో తీసుకొచ్చాము. ఈ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని నా కోరిక. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరికీ ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. గతంలో మన కొత్త వెంకటేశ్వర గారికి 2 times ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు మా ఆర్యవేసి బుద్ధిబిడ్డకి. తర్వాత హనుమంత్ రెడ్డి సాంబశివరావు గారికి టీడీపీ తరఫున బీఫారం ఇచ్చారు, కానీ కొద్దిగా కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పటికి 35-40 సంవత్సరాల తర్వాత నాకు ఈ జనసంఘ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. ఆర్యవైశ్యగా ఉన్న ఆర్యవైశ్యులు కూడా నన్ను చాలా ఆదరిస్తున్నారు. అక్కడక్కడ ముఖ్యంగా చాలా ఆదరిస్తున్నారు. ఓటేస్తావా నీకు, మేము బయటికి రాలేము, నీకు మటుకు ఓటేస్తామనే సంకల్పం బాగా చెప్తున్నారు. నాకు కావాల్సింది అదేనమ్మా. నేను మీ ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని చాలా కోరికగా ఉంటుంది. నన్ను ఎమ్మెల్యేకి చేసి మీ ఆర్యవేశ్య బిడ్డని ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరికమ్మా అని నేను కూడా వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పార్టీ అధ్యక్షుడి పేరు సిహెచ్ శ్రీనివాసరావు గారు, వైజాగ్లో ఉంటారు. ఆయన అడ్వకేట్ ప్లస్ మాజీ మిలిటరీ సైనికుడు. ఓకే అండి శ్రీనివాసరావు గారు, మీరు భారీ మెజారిటీతో గెలవాలంటే మేము కూడా అనుకుంటున్నాము. ఓకే.